అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇవాళ మేము ఇక్కడ బాలసదన్ ఇన్స్పెక్షన్ కని వచ్చాము. ఆల్రెడీ మాకు నిన్న ఈవినింగ్ కంప్లైంట్ వచ్చింది, అట్లాగే ఇన్ఫర్మేషన్ వచ్చింది నిర్మల్ నుంచి. ఏమనంటే బాలసదన్లో అసలు పిల్లల అడ్మిషన్స్ తీసుకోవట్లేదని. ఎవరైతే చైల్డ్ విక్టిమ్స్ ఉంటారో ఈ పోక్సో యాక్ట్లో కానీ లేదా మొన్న రీసెంట్గా ఒక చైల్డ్ మ్యారేజ్ అవుతుంటే అక్కడ చిన్న పిల్లని రెస్క్యూ చేసి తీసుకొచ్చి ఇక్కడ హోమ్లో అడ్మిషన్ కోసం అడిగితే ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరూ రిఫ్యూజ్ చేసి పంపించేశారంట. వాళ్ళు రీజన్ ఏంటంటే ఇక్కడ కుక్ లేరు, అటెండర్ లేరు అని. బట్ నేను ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ ఇక్కడ రెగ్యులర్ పోస్ట్ కుక్ ఆల్రెడీ ఉన్నారు, అటెండర్ ఉన్నారు, మిగతా స్టాఫ్ అంతా ఉన్నారు. అయినా స్టాఫ్ ఇంటర్నల్ డిస్ప్యూట్స్తో అడ్మిషన్స్ తీసుకోకుండా పిల్లల్ని విక్టిమ్స్, ఆల్రెడీ వాళ్ళు విక్టిమ్స్, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన DWO ఆఫీస్ వాళ్ళు రిఫ్యూజ్ చేసి అడ్మిషన్స్ని మళ్ళీ తిరిగి పంపించేస్తున్నారు. దాంతో ఆ విక్టిమ్స్ని 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నిర్మల్, అంటే ఆ జ్యూరిస్డిక్షన్ కాకుండా పక్క జిల్లాలో ఉన్న బాలసదన్కి తరలించాల్సి వస్తుంది. అక్కడ ఒక పాప రెస్క్యూ చేసి ఉంది. ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. అయినా సరే DW వాళ్ళు నెగ్లిజెంట్గా ఇట్లాగా వాళ్ళు రిఫ్యూజ్ చేయడంతో ఈ ప్రాబ్లం ఎరైజ్ అయింది. ఆ కంప్లైంట్ మీదే ఇప్పుడు ఇక్కడికి ఆఫీస్కి రావడం జరిగింది. ఆల్రెడీ నిన్న ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. పర్సనల్గా కూడా మా సూపరింటెండెంట్ DWO గారితో మాట్లాడి 10:30 కల్లా ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేయమని చెప్పినా కానీ నవ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ 10:40 అయినా కానీ ఇప్పటికీ స్టాఫ్ ఎవరు లేరు. సో దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ హైయర్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది, కలెక్టర్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మా మెంబర్ సెక్రటరీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కూడా ఇన్ఫామ్ చేసి వీళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు. అదే వాళ్ళ స్టాఫ్ బాలసదన్ అయితే ఇప్పుడు ఖాళీ ఉంది. తిన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుందాము దాని గురించి, అట్లాగే స్టాఫ్ని పిలిపించి అడుగుదామంటే ప్రస్తుతం ఇంకా లేరు. సో ఉన్నా లేకపోయినా నేను డైరెక్ట్గా బాలసదన్కి వెళ్ళి నేను ఎంక్వైరీ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.